తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కేవలం భద్రాచలం సీటు మాత్రమే గెలిచింది. ఇప్పుడు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరటంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్ హస్తంగూటికి చేరారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, హరీష, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముందుగానే బీఆర్ఎస్ కు వరుసగా షాకులు జరుగుతాయని చెప్పుకోవచ్చు. నిన్న అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారో, ముఖ్యంగా బీఆర్ఎస్ తో ఉన్న ఎమ్మెల్యేలు దాదాపు 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని కామెంట్ చేసిన నేపథ్యంలో ఒక రోజు 24 గంటలు గడవడానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి తెల్లం వెంకట్రావును పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి అవుతుంది. తెల్లం వెంకట్రావు గెలిచిన కొద్ది రోజుల తర్వాత నుంచే కాంగ్రెస్ పార్టీ చాలా అసోసియేట్ గా ఉంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ సంబంధించి మహబూబాబాద్ పార్లమెంట్ కు సంబంధించిన రివ్యూ సమీక్ష సమావేశం పెట్టినప్పుడు కూడా ఆ పార్టీ నేతలు పిలిచినా వెళ్లకుండా బీఆర్ఎస్ వెంటనే ఉంటున్న పరిస్థితి ఉంది. ఆయన గతంలో వాస్తవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్య అంశాడుగా ఉంటూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లి టికెట్ తీసుకొని అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అసోసియేట్ గా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వెంటనే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, అంటే అభివృద్ధి అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందంటూ కూడా చెప్పిన పరిస్థితి. అందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేస్తానంటూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో వరుసగా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఇక పూర్తిగా కండువా కప్పుకోవాలని నిర్ణయించి కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోవడం జరిగింది. ఇక వరుసగా బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగ్గుతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే తెల్లం వెంకట్రావుతో పోలిసి చూసినట్లయితే ఇప్పుడు 3వ నెంబర్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజెంట్ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఆయన కూతురికి కడియం కావ్యకు వరంగల్ పార్లమెంట్ స్థానం టికెట్ కూడా దక్కడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేసే పరిస్థితి. ఇక వరుసగా ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే తెల్లం వెంకట్రావు సంఖ్యతో పోలిస్తే 3 చేరిందని చెప్పుకోవచ్చు. మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా ఆపరేషన్ ఆకర్ష్ లో అందరినీ లాగే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రవర్తన, ఆయన అహంకార ధోరణి వల్ల పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరు ఉండలేకపోతున్నారు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది. నిన్న కామెంట్ చేసిన 24 గంటలు గడవక ముందే భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలు కొంతమంది కూడా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ఒక టాక్ అయితే నడుస్తా ఉంది. అవి కూడా వరుసగా ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. హరీష, ప్రతాప్, ఖచ్చితంగా అంటే కొన్ని రోజుల క్రితం కూడా కాంగ్రెస్ సమావేశాలకి ఈయన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం, ఇంకా మరికొంతమంది జాయిన్ అవుతారని కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పడంతో బీఆర్ఎస్ ఇప్పుడు ఎటువంటి చర్యలు ప్రారంభించింది? వాస్తవానికి ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో వీళ్ళను డిస్క్వాలిఫై చేయాలంటూ కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఉంది. దానం నాగేందర్ కు బీఫామ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే స్పీకర్ ను కలిసి దానం నాగేందర్ డిస్క్వాలిఫై చేయాలంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కలిసిపోవడం జరిగింది. ఆ తర్వాత కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన పైన కూడా డిస్క్వాలిఫై చేయాలంటూ కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేస్తారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న నేపథ్యంలో వారందరిపైన కూడా డిస్క్వాలిఫై చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నుంచి కూడా ఒక ఒత్తిడి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న ట్విట్టర్ వేదిక కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా రాహుల్ గాంధీకి ఒక కౌంటర్ కూడా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా ఒక కీలకమైన కామెంట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎవరైతే కండువా మార్చుకుంటారో వెంటనే డిస్క్వాలిఫై అయ్యే విధంగా కూడా ఒక చట్టం తీసుకొస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్నారు కానీ రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి ఎమ్మెల్యేలు అంతా కూడా ఫిరాయిస్తున్నారు. వారిపైన అనర్హత వేటు వేయకుండానే, వాటిని రాజీనామాలు చేయకుండానే కండువా కప్పుతున్న పరిస్థితి కూడా రాహుల్ గాంధీ దృష్టికి కూడా ట్విట్టర్ వేదిక కూడా మాజీ మంత్రి కేటీఆర్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఒకవైపు స్పీకర్ కు అనర్హత వేటు వేయాలంటూనే ఫిర్యాదు చేస్తుంది, మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు ఆగినట్లయితే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే కామెంట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించిన 25 మంది ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లయితే కనుక ఎమ్మెల్యేలు ఎవరు కూడా డిస్క్వాలిఫై కాకుండా
ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే టీఆర్ఎస్ లో విలీనం కావడం జరిగింది, కాంగ్రెస్ ఎల్పీ అంతా కూడా టీఆర్ఎస్ లో విలీనం కావడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ గా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా 25 మందిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్లయితే కనుక అంతా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అందులో భాగంగానే దాదాపు 25 మంది ఎమ్మెల్యేలంతా కూడా లాగినట్లయితే కనుక బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు ఎవరు కూడా డిస్క్వాలిఫై కాకుండా చూడొచ్చని కూడా ఆలోచన చేస్తూ మొత్తం మీద ఆ సంఖ్య చేరే వరకు కూడా ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా వరుసగా చేర్చుకోవాలని చూసి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే మరింత స్ట్రెంథెన్ కావాలని మొత్తం పార్లమెంట్ ఎన్నికలు దాదాపు 14 పెట్టింది కాబట్టి 14 పార్లమెంట్ ఎన్నికలు గెలవాలంటే కనుక ఎమ్మెల్యేలు అందరూ కూడా చేర్చుకోవాలి. అంటే ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. మిగతా ఎమ్మెల్యేలు కొంతమందిని కూడా ఆపరేషన్ ఆకర్ష్ తోటి పార్టీలోకి చేర్చుకోవాలని కూడా ఆలోచిస్తుంది. మొత్తం మీద 25 మందిని ఎమ్మెల్యేలు చేర్చుకున్నట్లయితే కూడా ఎవరు డిస్క్వాలిఫై కాకుండా ఉండేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్.